గవర్నమెంట్ నుంచి అయితే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు గైస్. చాలామంది ఇలాంటి జాబ్స్ అని ఫేక్ అని అనుకుంటున్నారు. సో, ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను మీకు లైవ్ ప్రూఫ్‌గా చూపిస్తాను. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. వెబ్‌సైట్ చూసుకుంటే మనకి sci.government.in మనకి రిక్రూట్మెంట్స్‌లో ఈ వెబ్‌సైట్‌లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఫేక్ అయితే కాదు గైస్. 100% రియలే. మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టే జాబ్ అప్డేట్స్ ప్రతీదీ జెన్యూన్‌గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను అసలు. నేను బాగా రిసర్చ్ చేసి అది మీకు ఫేకా, రియలా అని నేనైతే బాగా రిసర్చ్ చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీడియోస్ అనేవి. సో, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి న్యూఢిల్లీ నుంచి అయితే అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు మనకి ఎప్పుడు రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అయితే మనకి జూలై 25, 2025లో మనకి ఈ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి టోటల్‌గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఇందులో ఉండే రోల్ వచ్చేసి మీకు అసిస్టెంట్ ఎడిటర్ సుప్రీం కోర్ట్ దాంట్లో మనకైతే టోటల్‌గా 5 వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ వాళ్ళకని చెప్తున్నారు. ఇక్కడ లెవెల్ 12 విభాగంలో మనకి టోటల్‌గా మీకు సాలరీ వచ్చేసి బేసిక్ పే సాలరీ గైస్. అంటే మీకు 1 మంత్‌కి మీకు అకౌంట్‌లో మీకు ఎంత క్రెడిట్ అవుతుందంటే రూ. 78,800 మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ప్లస్ మనకి అదర్ అలవెన్స్ అంటే మీకు ఇందులో అదర్ అలవెన్స్ అంటే రూము, ఫుడ్డు, ట్రావెలింగు, సో, ప్రతీదీ మీకు అదర్ అలవెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ అయితే గైస్ 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అసిస్టెంట్ ఎడిటర్ జాబ్‌కి అయితే రోల్‌కైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనం క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే గైస్ ఇక్కడ ఏ డిగ్రీ ఇన్ లా చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఇంగ్లీష్ బార్‌లో మెంబర్‌గా చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేకపోయినా సరే మనకి ఇంకో ఆప్షన్ ఇచ్చేవాళ్ళు ఆర్ అని నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ఇండియా. సో, ఇందులో మీకు ఏదైనా సరే ఏ క్వాలిఫికేషన్‌లో మీరు ఇందులో డిగ్రీ లా గాని లేదంటే ఇంగ్లీష్ పాలు చేసిన వాళ్ళు కంప్యూటర్ ఆపరేషన్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే కోర్సెస్‌లో వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. గైస్ మినిమమ్ మీకైతే ఖచ్చితంగా 3 ఇయర్స్ ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. హైకోర్ట్‌లో గాని, సుప్రీం కోర్ట్‌లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే. లేకపోతే మనకు వాళ్ళు ఆర్ అని ఇంకో ఆప్షన్ తెచ్చారు. ఇక్కడ మీకు జడ్జియల్ పోస్ట్‌గా మీరు మినిమమ్ 3 ఇయర్స్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేకపోయినా సరే మినిమమ్ మీకైతే 3 ఇయర్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ లా మీకు ఇన్‌స్టిట్యూట్‌లో ఎవరైనా సరే లా కోర్స్ చేసిన వాళ్ళంటే మీరు లాగా చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి గైస్. వీలైతే మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అసిస్టెంట్ ఎడిటర్ రోల్‌కి మనకి ఎగ్జామ్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 2 పార్ట్స్ మనకైతే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. పార్ట్ ఏ వచ్చేసి మీకు ఇందులో ఏమేమి ఉంటాయంటే ప్రీసియస్ టెస్ట్, అది రిటన్ టెస్ట్ ఉంటుంది. దాంతో పాటు మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇక్కడ మీకు పార్ట్ ఏ టోటల్‌గా మీకైతే 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో, క్వాలిఫై మార్క్స్ మీకు ఎంత రావాలంటే ఖచ్చితంగా 50 మార్క్స్ అయితే రావాలి గైస్ 100 మార్క్స్‌లో. మీకు మాక్సిమం మార్క్స్ మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. దీంట్లో మీకు 50 మార్క్స్ ఖచ్చితంగా మీరైతే వస్తే మీరు ఇదైతే పాస్ అవుతారు. ఇది మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మీకైతే 2 అవర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇదైతే పార్ట్ ఏ గైస్. నెక్స్ట్ మీకు పార్ట్ 2 వచ్చేసి మీకైతే లా అండ్ కన్స్ట్రక్షన్ చెప్తున్నారు వాళ్ళు. సో, ఇందులో కూడా మీకు సేమ్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. 50 మార్క్స్‌కి మీకైతే క్వాలిఫై మార్క్స్ అయితే రావాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ వన్ ఇక్కడ మనకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మాక్సిమం మార్క్స్ మీకు ఇంటర్వ్యూ అయితే 25 మార్క్స్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆఫ్‌లైన్‌లో. సో, మీకు అందులో ఖచ్చితంగా 13 మార్క్స్ అయితే రావాలి గైస్. సో, ఇందిట్లో మీకు రోల్ వచ్చేసి అసిస్టెంట్ ఎడిటర్ కాబట్టి సో, దీనికి సంబంధించింది లేదంటే మీకు లా సంబంధించిన దాని మీద మీకైతే అడుగుతారు వాళ్ళు ఇంటర్వ్యూలో. సో, ఒకసారి మీరు జాగ్రత్తగా చదువుకొని అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి గైస్. నెక్స్ట్ ఇందులో మనకైతే ఇక్కడ వన్ వేకెన్సీ ఉంది అసిస్టెంట్ డైరెక్టర్ దాంట్లో అయితే మనకి. సో, దీంట్లో మీకు సాలరీ వచ్చేసి 67,700 మీకు స్టార్టింగ్ బేసిక్ పే సాలరీ ఇస్తారు వాళ్ళు. సో, ఇందులో కూడా మీకు సేమ్ రూమ్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అన్నీ మీకు ట్రావెలింగ్‌తో సహా అన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. దీనికి కూడా మీకు ఏజ్ లిమిట్ సేమ్ గైస్ 30-40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే క్వాలిఫికేషన్ అయితే మీకు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మీకైతే మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. సో, ఒకసారి మీరైతే చూసుకొని మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు రిటన్ టెస్ట్ అని చెప్పాం కదా! ఆ రిటన్ టెస్ట్ మనకి సిటీస్ వచ్చేసి మీకు ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై. సో, ఈ 4 ప్లేసెస్‌లో మీకు ఎక్కడైనా సరే వాళ్ళు మనకి రిటన్ టెస్ట్ అయితే పెడతారు వాళ్ళు. సో, మీరు అక్కడికెళ్ళి ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అయితే రాయాలి. కానీ మీకు ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఢిల్లీలో మాత్రమే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో, ఒకసారి ఇక్కడ మీరైతే గమనించండి గైస్. ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ ఇన్ ఢిల్లీ ఓన్లీ. ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ మాత్రం ఢిల్లీలో వెళ్లి మాత్రమే అటెండ్ అవ్వాలి. ముంబై, కలకత్తా, చెన్నై ఈ ప్లేసెస్ మీకు ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. గైస్ మనమైతే రీసెంట్‌గా ఫోటోషాప్ కోర్స్ స్టార్ట్ చేసాము.
అసలు ఫోటోషాప్ నేర్చుకుంటే మనకి అమౌంట్ అది ఎర్న్ చేయొచ్చు అని చాలామంది అడుగుతారు. మీరు ఇంట్లో కూర్చొని గ్రాఫిక్ డిజైనింగ్‌గా, ఫ్రీలాన్సర్‌గా, వర్క్ ఫ్రమ్ హోమ్‌గా మీరైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒక ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తూ. అది మనం ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుని. అసలు ఈ ఫోటోషాప్ కోర్స్‌లో మనం ఏమేమి నేర్పిస్తామంటే మీకు థంబ్‌నెయిల్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఫ్రేమ్స్ కానీ, సో అలా ప్రతీదీ మీకు పోస్టర్స్‌తో సహా ప్రతీదీ మన కోర్స్‌లో నేర్పిస్తాము ఫోటోషాప్‌లో. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు $499 మీకు ఆఫర్‌తో ప్రొవైడ్ చేస్తున్నాము. హైదరాబాద్‌లో ఉంటున్న వారు ఎవరికైనా సరే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ ఇది ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. అండ్ కొన్ని కంపెనీస్ వల్ల మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో మీకు ఐడీ పాస్‌వర్డ్ సహా మన గ్రూప్‌లో అయితే ఇస్తాను నేను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.